ఓం ధన్వంతరి. నమస్కారం. శ్రీ విజయానందనిలయం హెల్త్ సీరీస్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ హెల్త్ సీరీస్‌లో భాగంగా మనం ఒక కొత్త తరహా మోసాన్ని అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాం. సో, అదేంటి ప్రతి ఊర్లోనూ మేజర్ సిటీస్‌లో ప్రముఖమైన లాడ్జిల్లో 10 రోజులకొకసారి, 15 రోజులకొకసారి వేరే ఊరు నుంచి ఆయుర్వేద వైద్యులు వచ్చి లోకల్‌లో ఉన్న వారికి వైద్యాలు చేస్తూ ఉన్నారు. దానిదేముందండి, అందులో తప్పేముంది? వేరే ఊరు వాళ్ళు ఇంకో ఊర్లో వ్యాపారం చేయకూడదా అంటే తప్పేమీ లేదండి. కానీ ఇందులో మోసం ఏమిటి అంటే ఎవరి వాళ్ళ శక్తిని బట్టి తిరిగి వాళ్ళ బిజినెస్‌ని నలుమూలలకి వ్యాపిస్తూ ఉంటారు. మరి అలా అయితే దీని గురించి ఇప్పుడెందుకు మనం చర్చించుకుంటున్నాం అన్న అనుమానం మీకొస్తే, ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు యూట్యూబ్‌లో ఎక్కడో ఒకటి చూసే ఉంటారు. తాము ఇలా లాడ్జ్‌లో వైద్యం చేస్తూ దాని ఫోటోలు, వీడియోలు తీసి యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ ఉంటారు. తద్వారా ఆ వీడియోలు చూసి చాలామంది ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, అమ్మో! ఇంతమంది ఎళ్లారంటే ఈయనేదో గొప్ప వ్యక్తి, మనము వెళ్దాం అని వెళ్లి చూపించుకుంటాం. చూసిన దాంట్లో ఈ మధ్య నేను నీట్‌గా పెయిన్స్‌కి పట్టీలు వేసి మందులిచ్చే వాళ్ళ వీడియోలు నేను ఈ మధ్యన బస చేస్తూ అడ్వర్టైజింగ్ చేసుకొని వచ్చిన పేషెంట్‌లకి నొప్పులకి పట్టీల గురించి నా వంతుగా దానివల్ల నా ఇంట్రెస్ట్ వల్ల ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయుర్వేదకి సంబంధించి దేశం నలుమూలలో ఏం జరుగుతున్నా నేను తెలుసుకోవడానికి రెగ్యులర్‌గా నేను అప్డేటెడ్‌గా ఉంటాను. సరే ఈ వీడియోలు కొద్ది రోజులుగా చూస్తూ ఉండగా వాళ్ళు తాము తయారు చేసినవి ఒక పేరు లేని పట్టీలు అతికిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయుర్వేదంలో కొంతవరకు సొంత తయారీ అన్నది కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అలవాటు ప్రకారం చేసుకొని అమ్ముతూ ఉంటారు. దానికి తగిన విలువ ఈ పట్టీలేంటి భలే ఉన్నాయి. ఇదేదో సిస్టమ్ బాగుంది కదా! మనం ఇలాంటి పట్టీలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని ట్రై చేస్తూ ఉండగా అసలు నా బుర్రకి తట్టనే తట్టలేదు. గత 10 సంవత్సరాలుగా మార్కెట్‌లో ఆ పట్టీలున్నాయండి. అదేంటి అక్కడ హాస్పిటల్ ఏసే పట్టీలు వాళ్ళే తయారు చేస్తారు అంటున్నారు. మీరేంటి మార్కెట్‌లో ఉన్నాయి అంటున్నారు అంటే, మొత్తమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కడ ఈ పేరులతో పట్టీ అంటే గోస్వామి ఆయుర్వేదిక్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన పలా స్త్రీ పట్టీ అనమాట. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా! ఇది కాకుండా ఇండియా మొత్తం ఓహో! అవునా అండి. మంచి పట్టీ అని అంటే ఇది సో, మరి వాళ్ళకి లాడ్జ్‌లో వేయడంలో తప్పే ఉంది అని అనుకుంటే, చిన్న తప్పైతే ఉంది. అదేంటి అంటే కంపెనీ ఈ పట్టీ తయారు చేసినప్పుడు ఈ కంపెనీ వాడు దీని మీద వాళ్ళ పేరు వేసుకుంటారండి. ఇందులో మీరు చూడొచ్చు. ఇక్కడ సరిగ్గా చూస్తే గోస్వామి ఆయుర్వేదిక్ పట్టీ అని పట్టీ మీద ప్రింట్ ఇవ్వని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పట్టీ మీద ఇలా పైన మార్కెట్‌లో దొరికే స్టిక్కర్ లాంటిది అతికిచ్చి, ఆ పట్టీ తామే తయారు చేసినట్టు, మరియు ఇంకొంతమంది అయితే ఆ గోస్వామి అని రాసున్న దాని మీద మార్కర్‌తో కొట్టేసి అది చేసి వచ్చిన వాళ్ళ దగ్గర 300, 500 దాకా తీసుకుంటున్నారండి. ఈ విలువ రూ. 120 కంపెనీ వాడు తయారు చేసి ఆ మార్కెట్ ఆ రూ. 120 పట్టీలని మీకు ఒంటి మీద ఒక 4-5 పట్టీలు అతికిచ్చేసి ఒక 2000 దాకా వాళ్ళు దీనికి వేరే ఊరు నుంచి వచ్చారు. లాడ్జ్‌లో ఉండి మరి వైద్యం చేస్తున్నారు. ఒక రూపాయి వాళ్ళకి గిట్టాలి కదా! అంటే జాలి హృదయం అని అనుకోవచ్చు. కానీ దీంట్లో ఇంకా అతిపెద్ద మోసం ఏమిటి అంటే వాడ్డానికి. సరే ఆ మందులేమిటి అని చెప్పి ఇప్పుడు నాది రిటైల్ షాప్ కాబట్టి నా దగ్గరికి రకరకాల ప్రిస్క్రిప్షన్‌లు వస్తూ ఉంటాయి. సాధారణంగా నేనెప్పుడు ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ని కూడా కామెంట్ ఎప్పుడు చేయనండి. కారణం ఏమిటి అంటే ప్రతి డాక్టర్ కూడా తన దగ్గరికొచ్చి తన ఆరోగ్య నిమిత్తం ఆలోచించి రకరకాల కాంబినేషన్స్ రాస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో ఒక మందు 100 విధాలుగా ప్రయోగించొచ్చండి. సో, అలాగా నా దగ్గరికి చాలా ప్రిస్క్రిప్షన్స్ వస్తాయి. నేను చాలా చూస్తూ ఉంటాను. నేను ఆ ప్రిస్క్రిప్షన్ చూసి కొంతవరకు తెలుసుకుంటూ ఉంటాననమాట. ఏమైనా డౌట్ వస్తే ఆ నంబర్‌లకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్పని వాళ్ళు ఉన్నారు. సరే ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే నాకెందుకు నవ్వొచ్చింది అంటే రాసిన మందులు పేర్లు చూసాక నాకు ఉన్న మ్యాథ్స్ ఫైల్ చూసాక నాకు నాకు ఎమోసి ఇలా రకరకాల షార్ట్ కట్లు రాశారండి. అర్థం ఏమిటి అంటే ఆ మందు ఏమిటి అన్నది ఇచ్చేవాడికి తప్ప వాడే మీకు కూడా తెలీదండి. అదేంటండి ఆయుర్వేదిక్‌లో చాలామంది లూజ్ ఇస్తూ ఉంటారు అంటే నిజమేనండి. ఆయుర్వేదంలో 1000 జార్స్, 10,000 జార్స్ కూడా సప్లై చేసే కంపెనీలున్నాయి. ఒక రూపాయి తగ్గుతుందని జార్లు కొని బల్క్‌లో ఇచ్చేసే అలవాటు కూడా ఆయుర్వేదం. అలా ఇచ్చినప్పుడు కనీసం ఆ మందు పేరేమిటి అన్నది క్లియర్‌గా రాయాలి. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అథారిటీ రూల్స్ ప్రకారం ఇంగ్లీష్ వాళ్ళే కాకుండా ఆయుర్వేదిక్‌లో కానీ, హోమియోపతిలో కానీ ఏ వైద్యుడైనా ఇచ్చే మందుకి పూర్తిగా పేరు రాసియ్యాలి. అదే కాకుండా మీరు తీసుకెళ్తున్న దాని పేరేమిటో మీకు తెలియకుండా, ఆ కంపెనీ నిజమో కాదో తెలియకుండా ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దేని మీద మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ గాని, బ్యాచ్ నంబర్‌లు కానీ, ఎక్స్‌పైరీ డేట్‌లు కానీ, తయారీ అడ్రస్‌లు కానీ ఎటువంటి వివరాలు ఉండవు. సో, దానివల్ల ఒక్కొక్కసారి జరిగే మోసం ఏంటంటే కొంతమంది ఆయుర్వేద మందుల ముసుగులో పేషెంట్‌కి తొందరగా రిజల్ట్ చూపిచ్చేయాలని ఇంగ్లీష్ మందుల మన ఈ మార్కెట్‌లో చాలామంది ఉన్నారండి. తరచూ కనిపిస్తూనే ఉంటాయి నకిలీ మందులు అంటూ. సో, ఇప్పుడు ఆ వచ్చిన వ్యక్తి నిజం చేస్తున్నాడా? తప్పు చేస్తున్నాడా? ఏంటి అన్నది మనకి తెలియదు కానీ, ఆయుర్వేదం మీకు ఫస్ట్‌గా అదే కాక ఆ మందుల నిమిత్తం రూ. 5, 6 వేల ఆ మందులకి వాళ్ళు తీసుకుంటున్న ధరనమాట. ఆ మందులకి వాళ్ళు తీసుకుంటున్న ధరనమాట. సో, దాంతో పాటు వాళ్ళేం చేస్తున్నారంటే, అదే చేతిరాత కాదండి. దానికి టిక్కులు కొట్టిస్తారనమాట. అంటే కనీసం వాళ్ళ దగ్గర 4, 5 వేలు ఖర్చు పెట్టే పేషెంట్ కోసం ఒక పేపరు, పెన్ను గూడా అందులో సగం వచ్చేటప్పటికి ఎటువంటి ఆయుర్వేద వైద్యుడికి అర్థం కాని పేర్లు కొన్ని పేర్లతో ఉంటే, ఓ పక్కన మాత్రం మహారాష్ట్రనాథ్ కాడ, రాష్ట్ర సర్కార్ కాడ, విషమ జ్వరాంతకుల ఫైల్, మహాయోగరాజ్ బుబ్బులు ఇలాంటి కొన్ని ఆయుర్వేదాలున్నాయండి. సో, ఆ 2 కాలమ్స్‌లో నేను అబ్జర్వ్ చేసిన దగ్గర దొరకని మందులన్నీ పక్కన విడిగా రాసి టిక్కులు కొడుతున్నారు.
అదేంటి వాళ్ళు కొన్ని మందులు తెచ్చుకున్నప్పుడు మిగతావి తేవాలి అంటే వాళ్ళు మాక్సిమం బయటకి రాస్తుంది. ఆయుర్వేదంలో సిరప్ బేస్‌ల్లో మాక్సిమం ఆస్వాలు, అరిష్టాలు అంటారు. అంటే ఆయుర్వేదంలో సిరప్ బేస్‌ల్లో మాక్సిమం ఈ సీసా వచ్చేటప్పటికి ఒక్కొక్క సీసా 450 ఎంఎల్‌తో అరకిలో పైగా వెయిట్‌తో గ్లాస్ బాటిల్‌లో వస్తాయండి. సో, దాంతో వీళ్ళు రోజు రోజు ఒక్కొక్కలా తిరుగుతూ చేసే వ్యాపారం కాబట్టి ఇంత బరువు బాధ్యతల్ని వాళ్ళు మోయలేక దాన్ని బయటికి రాస్తున్నారనమాట. ఏవైతే చిన్న చిన్న బ్యాగుల్లో తెచ్చుకోవడానికి ఆసరాగా ఉంటుందో ఆ మందులు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో, కానీ అందులో తప్పేముందండి చేయడంలో అనుకుంటే, అసలు మీరు వాడుతుంది ఆయుర్వేదమో కాదో, అదసలు మంచి మందో కాదో, ఏ విషయమో మీకు తెలీదు. దాని పేరు తెలీదు, ఏమీ తెలీదు. ఆ కాగితాలు మా దగ్గరికి పట్టుకొచ్చినా, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా, అదేంటి అన్నది ఈ భూప్రపంచంలో ఆ ఇచ్చినవాడు తప్ప ఇంకెవరికీ తెలీదు. అదేంటి ఈ మందులు బాగా పనిచేస్తున్నాయంటే మనం తెలుసుకొని వాడకపోతే కొన్ని కొన్ని సార్లు మన ఆరోగ్యం కోసం తెచ్చుకున్న మందులే అనారోగ్యాన్ని గూడా దగ్గర చేస్తాయి. నేను దీంట్లో అబ్జర్వ్ చేసిన ఇంకొక విధానం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఏదో చేయడంలో అనుకుంటే, అసలు మీరు వాడుతుంది ఆయుర్వేదమో కాదో, అదసలు మంచి మందో కాదో, ఏ విషయమో మీకు తెలీదు. దాని పేరు తెలీదు, ఏమీ తెలీదు. ఆ కాగితాలు మా దగ్గరికి పట్టుకొచ్చినా, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా, అదేంటి అన్నది ఈ భూప్రపంచంలో ఆ ఇచ్చినవాడు తప్ప ఇంకెవరికీ తెలీదండి. అదేంటి ఈ మందులు బాగా పనిచేస్తున్నాయంటే, తెలుసుకొని వాడకపోతే కొన్ని కొన్ని సార్లు మన ఆరోగ్యం కోసం తెచ్చుకున్న మందులే అనారోగ్యాన్ని గూడా దగ్గర చేస్తాయన్నమాట. ఇంట్లో అబ్జర్వ్ చేసిన ఇంకొక విధానం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఆయుర్వేదిక్ షాప్‌కెళ్ళి ఏదైనా మనం ఏవండీ సరిగ్గా విరోచనం అవ్వట్లేదు, విరోచనానికైనా టాబ్లెట్ ఇయ్యండి అని వస్తారు. వాళ్ళకి కాయం టాబ్లెట్ ఇయ్యంగానే, కాయం టాబ్లెట్ విలువ 10 టాబ్లెట్‌లు రూ. 43. వాళ్ళు వెంటనే గూగుల్‌లో వెతికి కాయం దేనికి పనిచేస్తుంది అని వెతికేసి మరి వాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అది నేను తప్పు అనట్లేదు. కానీ అది ఎక్కడ వాడాలో కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఇలా 5, 6 వేలు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు రాసిన మందుల్ని గూగుల్‌లో వెతికి ఏంటండి ఈ మందులు ఎక్కడా దొరకట్లేదు ఏమిటి అని చెప్పి మీరు వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదండి. మరి నాకు మందులయిపోతే ఎలా అంటే మళ్ళీ మాకు ఫోన్ చేస్తే మేమే పంపిస్తాం అంటారు తప్ప అవి ఎక్కడ దొరకవండి. లేదంటే మీరు 4, 5 వేలు ఖర్చు పెట్టినప్పుడు ఏవండీ అన్ని చోట్ల దొరికే మంచి ఆయుర్వేద మందులు రాయండి, మంచి బ్రాండెడ్ ప్యాకింగ్‌లో ఉన్న స్టాండర్డ్ బ్రాండ్స్ రాయండి అని చెప్పి అడిగే పేషెంట్‌లు కూడా అరుదుగా ఉంటారు. కేవలం ఏమిటి అంటే వేలం వేరేలాగా ఇలా యూట్యూబ్‌లో వీడియోలు చూసి, వీడియోలో చెప్పినవన్నీ నిజాలనుకోని వెళ్ళిపోయి ఒక 4, 5 వేలు చదివించుకొని వచ్చేస్తూ ఉంటారనమాట. దానివల్ల నీకేం ప్రాబ్లమ్ అయ్యా? నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు దీని గురించి అంటే, వీళ్ళు వెళ్లి అక్కడ మందులు కొనేసి వాడేస్తారు. పనిచేసిందనుకోండి, అబ్బో! బాగా పనిచేసేసింది ఆయన దగ్గరికెళ్ళిపోండి అని 10 మందికి చెప్తారు. 15 రోజులు వాడాక తగ్గింది. 15 రోజుల తర్వాత మందులు వాడడం ఆపేసాక మళ్ళీ నొప్పులు పెరిగిపోతాయి. అప్పుడు పైగా వాళ్ళేం చేస్తారంటే, అబ్బే! ఆయుర్వేదం వాడేసామండి. వేలకు వేలు ఖర్చు పెట్టేసామండి. ఆయుర్వేదం పని చేయలేదండి అని చెప్పి ఆయుర్వేదాన్ని భ్రష్టు పట్టించే విధంగా సగం మంది జనాలకు వాడిన మందేమిటో వాళ్ళకి తెలీదు. ఇచ్చినవాడు నిజమండి. ఆయుర్వేదం మాకు పని చేయలేదండి. ఆయుర్వేదం రేట్లెక్కువండి. నిజమేనమ్మా ఆయుర్వేదంలో రేట్లెక్కువ మందులు గూడా ఉన్నాయి. స్వర్ణౌషధాలు, రసౌషధాలు ఇలాంటివి కొంతవరకు దాని తయారీలో కాస్ట్‌లీ మెడిసిన్ వెళ్తుంది కాబట్టి దాని రేట్ గూడా ప్రియంగానే ఉంటుంది. కానీ మీరు అది పని చేయలేదు అంటే అది తప్పు వారిది కాదమ్మా. ఆ తప్పు మీదే. అంటే అందరూ అలా చేస్తారని కాదు. కొంతమంది ఇలాంటివి చేస్తున్నారు కాబట్టే మార్కెట్‌లో మేము చూస్తూ ఉంటాం. తెలియజేసుకునేదేంటంటే మీరెప్పుడైనా ఇలా ఎక్కడికైనా వెళ్లి మందులవి వాడేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండి మీరు వ్యవహరిస్తే మీ ఆరోగ్యానికి మంచి చేయడానికి కొనే మందు మీకు మంచిదవుతుందండి. లేకపోతే ఒక్కొక్కసారి మీరు మంచి కోసం కొన్నది గూడా మీకు చెడు చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదం పేరుతో నకిలీలు, మోసాలు మార్కెట్‌లో చాలా ఉన్నాయండి. మా యొక్క దౌర్భాగ్యం ఏమిటి అంటే ఎవడో చేసింది గూడా మొత్తానికి ఆయుర్వేదానికే అంటిచ్చేస్తారు. చేసిన వ్యక్తిని తప్పు అనరు. వ్యవస్థనే తప్పు అంటారు. కాబట్టి దయచేసి మీరు ఆయుర్వేద మందులు వాడేటప్పుడు చాలా అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా వాడండి. ఆయుర్వేదంలో మందులు వాడడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న చాలా వ్యాధులు కూడా మీకు తగ్గడానికి, రిజల్ట్ కనిపియడానికి ఆస్కారాలున్నాయి. ఆయుర్వేదం ఈరోజొచ్చిన వైద్య విధానం కాదండి. ఇదొక జీవనశైలి. కాబట్టి మీరు మందులు వాడేటప్పుడు మందుల గురించి తెలుసుకొని అప్రమత్తంగా వాడడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి. అదే కాకుండా మీకు ఇలాంటివి ఏవైనా డౌట్‌లు వచ్చినప్పుడు దయచేసి మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదం షాపుల వాళ్ళని కానీ, ఆయుర్వేదిక్ డాక్టర్‌ని గాని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి విషయాల్లో గైడ్ చేసి అవి ఆయుర్వేద మందులు అవునా? కాదా? ఏమిటి? అన్నది కొంతవరకు మీకు అర్థం అవ్వడానికి చెప్పడానికి మేము ప్రయత్నిస్తాం. అదే కాకుండా ఎక్కడో బయట నుంచి వచ్చేసారు వాళ్ళ దగ్గరికెళ్ళిపోదాం, వీళ్ళ దగ్గరికెళ్ళిపోదాం అని కాకుండా దయచేసి మీ లోకల్‌లోను 10-15 మంది ఆయుర్వేదిక్ డాక్టర్లు గత 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నిన్న ఇవాళ వచ్చి కొత్తగా మార్కెట్‌లో ప్రాక్టీస్ చేసిన ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. అదే కాకుండా ప్రతి ఊర్లోనూ చాలా ఆయుర్వేదం షాపులు ఉన్నాయి. దాని గురించైనా సమస్యలున్నా మీరు వెంటనే వెళ్లి కలిసి చూపించుకొని మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతే తప్ప ప్రతీదీ ఫోన్‌ల ద్వారా, యూట్యూబ్‌ల ద్వారా వైద్యం అన్నది జరగదండి. వచ్చేసి మీకెప్పుడన్నా ఇలా ఆయుర్వేదంలో చాలా ఎక్కువ ఖర్చయిపోతుంది. నిజమా? కాదా? ఇలాంటి అనుమానాలేమైనా ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్‌కి సంబంధించిన వృత్తిలో ఉన్నవారు ఎవరినైనా సంప్రదిస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారండి. ఇట్లా ఎప్పుడైనా డౌట్ వస్తే నేను మిమ్మల్ని కొంతవరకు గైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. కాబట్టి ఇలా ఆయుర్వేదం వాడేటప్పుడు అప్రమత్తంగా, జాగ్రత్తగా వాడండి. మీకు ఎటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. శ్రీ విజయ ఆయుర్వేద నిలయం, రంభావరసి థియేటర్ దగ్గర 9701579778 రాజమండ్రి. ఓం ధన్వంతరే నమః.